నమస్తే, నేను సిరి. పుష్ప 2 పైన అయితే అంబటి రాంబాబు గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పుష్ప 2ని అప్పట్లో గతంలో ఎన్టీఆర్ గారి మూవీని, ఇప్పుడు పుష్ప 2 మూవీని చాలామంది ఆపడానికి ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు అసలు దాన్ని ఆపడానికి ఎలాంటి శక్తులు వచ్చినా కూడా దాన్ని ఎవరు అడ్డుకోలేరన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో దానికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకి అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసినట్టయితే అంబటి రాంబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అబౌట్ పుష్ప 2 మూవీ గురించి. అంటే తను చెప్పింది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని సినిమాలను ఆపడానికి ట్రై చేస్తున్నారు, ఇప్పుడు పుష్ప 2 సినిమాను కూడా ఆపడానికి ట్రై చేశారు, కానీ ఎంతమంది వచ్చినా కూడా ఆ సినిమాని ఆపే వాళ్ళు ఎవ్వరు లేరు, ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నట్టుగా తను వ్యాఖ్యానించడం జరిగింది. సో దీన్ని ఎట్లా చూడాలంటారు? అసలు ఈయన ప్రెస్ మీట్ దీనికోసమే పెట్టారా, జనరల్గా పెట్టి దీని గురించి మాట్లాడారా? ఈ సినిమా కోసం పెట్టి మాట్లాడారు. అయితే అంటే పుష్ప రిలీజ్ అంశం మొత్తం వైసీపీ అధినాయకత్వం భుజానికి ఎత్తుకునే ప్రయత్నం అయితే చేస్తుందా? మీరు చెప్పండి. వైసీపీ అధినాయకత్వం కానీ వైసీపీ నాయకులు కానీ పుష్ప రిలీజ్ని, పుష్ప సినిమా యొక్క బాధ్యతని వాళ్ళ భుజానికి ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మీరు ఏమంటారు, రాజకీయాలు ఎట్లా మనకి ఇప్పుడు మన చేతిలో లేదు కాబట్టి అధికారం, కనీసం ఈ సినిమా ప్రమోషన్ అయినా చేద్దామని అనుకుంటున్నారా అంటున్నారా? కాదు. వాస్తవానికి బన్నీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు శిల్పా రవి గారి కోసం ప్రమోషన్, అదే ఆయన క్యాన్వాసింగ్కి వెళ్ళడం, అదొక సోషల్ మీడియా వేదికగా రాంగ్ స్టెప్గా పోర్ట్రే అయింది. ఒక విధంగా రాంగేనేమో, ఎందుకంటే కుటుంబం అంతా ఒకవైపు ఉన్నప్పుడు ఈయన పర్టికులర్గా ఆ మొత్తం వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నేను సపోర్ట్ చేయట్లేదు, కేవలం ఆయన్ని సపోర్ట్ చేశానన్నట్టుగా ఈయన వెళ్ళారు. అంటే ఆవకాయ అంతా నాకు సంబంధం లేదు, ఆవకాయల మొక్క నాకు నచ్చింది అని చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. బట్ పరోక్షంగా ఆవకాయ అంటే కూడా ఇష్టమనే చెప్పినట్టుగా అర్థం వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈయన అప్పుడుది పాపం మొన్నటి వరకు ఆ కేసు కొట్టేయడం అంతా అయ్యింది. బట్ ఇంకా అది ఆ తలనొప్పి వదిలేలా అనిపించట్లేదు పాపం బన్నీ గారికి. సరే, ఆయన లేదు మేమంతా ఒకటే, ఒక కుటుంబమే, నాకు చిరంజీవి గారు అంటే ఇష్టమే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అన్నా కూడా ఆయనలో ధైర్యం నాకు ఇష్టమే, చిరంజీవి గారిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. మరోవైపు నాకు ఇష్టమైన వ్యక్తి నా తండ్రి అయినా కూడా నా తండ్రికి నచ్చిన సబ్జెక్టు నాకు నచ్చిన సబ్జెక్టు ఒకటి ఉంటుంది, ఆ సబ్జెక్ట్ వరకు నేను టచ్ చేయకూడదు అన్నట్టు కూడా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారంటే సరే ఏంటది, నేను ఆ ఉద్దేశంతో వెళ్ళలేదు, ఏదో ఫ్రెండ్లీగా వెళ్ళానని చెప్పే ప్రయత్నంలో భాగంగా బాలయ్య గారితో చేసిన అన్స్టాపబుల్ సీజన్ 4లో ఒక రకమైన పరోక్షంగా ఒక వివరణ అయితే ఇచ్చారు. అంటే ఆయన సినిమా గురించి పడే తాపత్రయం గురించి మాట్లాడాడు. ఎందుకంటే ఆయనకి రెమ్యునరేషన్ ఇచ్చేసి ఉంటారు, ఒక ఇమేజ్ వచ్చేసింది, స్టార్డమ్ వచ్చేసింది, నేషనల్ అవార్డు విన్నర్ అయిపోయాడు. ఇప్పుడు ఆయనకి అంత ఇది లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తన సినిమా మీద కొన్ని వందల మంది ఆధారపడి ఉంటారు. ప్రొడ్యూసర్కి నష్టం, ప్రొడ్యూసర్ బాగా హిట్ అయ్యి మంచి డబ్బులు వచ్చాయనుకోండి, ప్రొడక్షన్లో ఆల్రెడీ వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసిన సినిమా హిట్ అయిందంటే నలుగురికి పిలిచి కేక్ కట్ చేయడమో, భోజనాలు పెట్టడమో, అందరికి ఒక్కొక్కరికి బట్టలు పెట్టడమో, లేదంటే ఒక్కొక్కరికి ఫోన్లు గిఫ్ట్లు ఇవ్వడం, రకరకాలు చేస్తుంటారు ప్రొడ్యూసర్స్. సో వాళ్ళందరూ పట్టుకొట్టినట్టేగా. ఏదో నానా ఇబ్బందులు పడి మొత్తానికి చాలా కష్టపడి 3 ఏళ్ళుగా, సుమారుగా 2.5 ఏళ్ళుగా సినిమాని బాగా నచ్చేలాగా తీసే ప్రయత్నంలో భాగంగా లేట్ అవుతున్న కొద్దీ రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని ఆయన మొత్తానికి అక్కడ పాట్నాలోనో ఇక్కడ చెన్నైలో జరిగిన ఈవెంట్లో కూడా చాలా కష్టపడి మీకోసం చేస్తున్న ప్రయత్నం చేసుకునే భాగంలో ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళు కానీ, కూటమి సంబంధించిన పార్టీలో కార్యకర్తలు కానీ అప్పుడెప్పుడో శిల్పారావు గారికి ప్రమోషన్ ఆయనకి సపోర్ట్ ఇచ్చిన దాంట్లోనే మేము ఆడనివ్వమని వ్యాఖ్యలు చేశారు తప్ప మళ్ళీ ఆ తర్వాత ఎక్కడ ఎవరు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా చాలా కోల్డ్ వారే నడిచింది. అల్లు రామలింగయ్య గారు లేకపోతే చిరంజీవి గారు లేరని ఒకడు, చిరంజీవి గారు అంతకన్నా ముందే హీరో అయ్యాడు అని వీళ్ళు, రకరకాలుగా అయ్యింది. బట్ వాళ్ళు బాగానే ఉన్నారనుకునే సందర్భం అయితే వచ్చింది. బట్ ఫ్యాన్స్లో మాత్రం రగిలిపోయారు. అటువైపు వెళ్ళి సపోర్ట్ చేయడం ఏంటి, ఎక్కడెక్కడ వాళ్ళు జబర్దస్త్ ఆర్టిస్టుల నుంచి సినిమా ఇండస్ట్రీ వరకు అందరూ పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తే మీరు వెళ్ళి చేయడం ఏంటి అని కూడా కొంతమంది చాలా వరకు రగిలిపోయారు. సో దాన్ని మొత్తానికి మేబీ రాంగ్ స్టెప్పా, లేదంటే నచ్చిన వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడ్డా మొత్తాన్ని పక్కన పెడితే మరలా మర్చిపోయి ఎవరు కూటమి వాళ్ళు కానీ
రేట్లు తగ్గిస్తామని కానీ, సినిమాను ఆడనివ్వమని కానీ, థియేటర్లో ఇవ్వమని కానీ ఎవ్వరేం చెప్పలేదుగా. అలా చెప్పితే అప్పుడు అంబటి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా బాగుంది. చెప్పకుండా పెట్టడం ఉద్దేశం ఏంటి అంటే, పుష్ప సంబంధించి బన్నీ గారు ఏదైతే శిల్పారావు గారి దగ్గరికి వెళ్ళారో మరలా బన్నీ గారిని వాళ్ళ పార్టీ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారా అన్నట్టు అనిపిస్తోంది. సో అంతా సద్దుమణిగిన టైంలో మళ్ళీ శిల్పారావు గారు కూడా కంగ్రాచులేషన్స్ బన్నీ అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టడం, అక్కడ నుంచి మరలా వైసీపీ భుజానికి ఎత్తుకుంటుందా పుష్పాని రిలీజ్ చేసే భాగంగా, పుష్ప సినిమాని హిట్ చేసే భాగంగా అనేది ఒక చర్చనీయాంశం జరుగుతున్న అంశం. దాని గురించి కూటమి వాళ్ళు ఎక్కడేం మాట్లాడలేదు. కూటమి కార్యకర్తలు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు కదా, మేము ఆడనివ్వం. 5 నెలల కిందట అయితే మాట్లాడారు, ఎప్పుడు క్యాన్వాసింగ్కి ముందు, క్యాన్వాసింగ్ ముగించే రోజు. ఆ తర్వాత ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదే, ఇంతవరకు ఎవరు ఏం పెట్టుకోదలుచుకోలేదే. ఎందుకు మరలా భుజానికి ఎత్తుకుంటారంటే ఉన్న సినిమాను కూడా ఆడనివ్వకుండా చేద్దామని, లేదు వీళ్ళు గొడవ పడితే బయట నుంచి ఆనందిద్దామనే ప్రయత్నం, అట్లాగే అనిపిస్తుంది కదా. పోనీ అంబటి గారికి ప్రత్యక్షంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? పోనీ వంశీ గారికో కొడాల నాని గారికో డైరెక్ట్గా సినిమాలు తీసి ప్రొడ్యూస్ చేసే ఉన్నాయి కాబట్టి మాట్లాడినా అర్థం ఉంది. ఎందుకు ఈయన లేవనెత్తుకున్నారు? పోనీ రోజా గారు కానీ ఇంకెవరికైనా స్టేట్మెంట్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదే. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కేవలం అంబటి గారు లేదా తప్పితే పేర్ని నాని గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంతా సవ్యంగా అయిపోయింది. ఆయన చెన్నైలో ఈవెంట్ సక్సెస్ చేసుకున్నాడు, పాట్నాలో ఈవెంట్ సక్సెస్ చేసుకున్నాడు. ఇక్కడ కూడా ఎవరేమో మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎక్కడ కామెంట్ చేయట్లేదు, వైరల్ చేయట్లేదు. ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంటి? మరలా వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నమా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి లేదా కూటమిలో ఉండే అభిమానులకి, కూటమి యొక్క కార్యకర్తల్ని రెచ్చగొట్టి చేసి ఇండైరెక్ట్గా మరలా దాన్ని ఏమంటారు, ఫ్రెండ్ చేతితో కన్ను పొడుచుకునేలా చేసే ప్రయత్నం చేస్తున్నారా అనిపిస్తోంది. అంతే కదా. ఇప్పుడే కూటమికి సంబంధించిన వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ సంబంధించిన వాళ్ళు కానీ, మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ కానీ ఎక్కడైనా ఏమైనా లేవనెత్తారా? ఎక్కడైనా ఎవరైనా ట్రోల్స్ స్టార్ట్ చేశారు ఈ మధ్యకాలంలో? లేదు కదమ్మా. మరి ఈ ప్రెస్ మీట్ పెట్టి బలవంతంగా బన్నీ మావోడు అని చెప్పుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల ఎవరికి లాభం? అల్టిమేట్గా సినిమా ప్రొడ్యూసర్ నష్టపోతే రేపొద్దున మళ్ళీ ఇంకొక సినిమాలు రావు. ఎన్ని కోట్లు పెట్టారు దాని మీద. నవీన్ గారు ఆ మైత్రి మూవీ మేకర్ సంబంధించి వాళ్ళు నష్టపోయారంటే, అలా అటువంటి వాళ్ళు సక్సెస్ అయితే నెక్స్ట్ మరో 10 సినిమాలు తీస్తారమ్మా. ఎన్ని కుటుంబాలు బతుకుతాయి, ఎన్ని వందల కుటుంబాలు బతుకుతాయి. అంటే వీళ్ళు పదవి లేకపోయినా, ప్రభుత్వం లేకపోయినా ఈ విధంగా కూడా కొన్ని ఒక వర్గానికి చెందిన, ఇండస్ట్రీకి సంబంధించిన వర్గానికి చెందిన వాళ్ళని బతకనివ్వకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారా అని క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అవుతుంది. అనవసరం కదా ప్రెస్ మీటు. పోనీ ఆయన ఏమైనా అడిగాడా చెప్పండి? పోనీ ఫ్యాన్స్ ఏమైనా అడిగారా? చూద్దాం మరి దీని మీద. ఇప్పుడు కూడా ఎవరు స్పందించడానికి ఏం లేదు. అనవసరంగా స్పందించి ఇష్యూ పెద్దది చేసుకొని అలా అర్ధాంతరంగా సినిమా మీద ఇంపాక్ట్ పడుతుందా తప్ప ఎవరికి వచ్చిన ప్రయోజనం అయితే ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.